ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. 14 రోజుల పాటు ఆయన ప్రత్యేకంగా విచారించిన సిట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రభాకర్ రావును ఇంటికి పంపించి వేశారు. అయితే ఈ 14 రోజుల విచారణలో సిట్ అధికారులు ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన్ని 2 సార్లు ఎస్ఐబి చీఫ్ గా ఎందుకు కొనసాగించారని సిట్ అధికారులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన తనను ఎందుకు నియమించారో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నే అడగండి అని బదులివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆయన్ని నియమించడంలో ఏవైనా దురుద్దేశాలు ఉన్నాయా అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రెడ్ సురేష్, ప్రభాకర్ రావు విచారణలో ఒక కొలిక్కి వచ్చింది విచారణ అంతా కూడా ఎటువంటి కీలక విషయాలను సిట్ రాబట్టింది? ప్రత్యేక సిట్టు వారం నుంచి ప్రభాకర్ రావుని విచారించింది. మొత్తం 14 రోజుల కట్టడి విచారణ పూర్తి కావడంతో ఆయన ఈ రోజు ఉదయం 7:30 గంటలకి వైద్య పరీక్షల అనంతరం ఆయన నివాసంలో దింపివేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఈ వారం రోజుల కట్టడిలో ప్రభాకర్ రావుకి అంత సమాచారం ప్రయత్నించి కాబట్టి ముఖ్యంగా హరీష్ రావుతో ఎక్కువగా సార్లు మాట్లాడడం పైన ప్రభాకర్ రావుని విచారించి మాట్లాడడం తీసుకో ఉన్నారని చెప్పి కూడా అడిగిన సందర్భంలో ఆయన కొన్ని అంశాలు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావుకి సంబంధించి కీలక సమాచారం ఆయన కొడుకు ఆస్తి సంపాదించడం ఎక్కువగా ఇబ్బంది వచ్చాయి, సంపాదించగలిగారు, సంబంధించి కూడా వివరాలు ఆరాధించినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు సత్యనారాయణ కూడా భేటీ కాకపోతుంది. 2 వారాల పాటు కస్టడీ విచారణకు సంబంధించిన అంశాలపైన చర్చించి అడిషనల్ ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సుప్రీంకోర్టులో జనవరి 16వ తేదీన ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్తో పాటు కోర్టు కేసుకు సంబంధించి విచారణ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సిట్టు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ వారం రోజుల్లో కూడా మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.